స్వరాజు టీవీ గారికి నమస్కారం. ఈరోజు వరంగల్ పార్లమెంటు మరి కడియం కావ్య గారికి మొట్టమొదటిసారి మహిళకు ఈ టికెట్ ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు వాళ్ళ డాడీ 30 సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నాడు. డాడీకి నాకు చాలా పరిచయాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు మార్కెట్ ఎక్స్ చైర్మన్ పరకాల నేను టీడీపీలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మేమందరం పరిచయం ఉండే. ఈరోజు మరి ఇక్కడ ఎన్ని పార్టీలు వచ్చినా గానీ ఇవాళ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది. మహిళలకు ఎక్కడ ప్రాధాన్యత ఇయ్యలేదు. మహిళల మంత్రులే లేరు. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నగారు వచ్చిన కానించి ఈరోజు మహిళలకు ప్రత్యేకంగా స్థానాలు ఇచ్చి ఇవాళ వరంగల్ జిల్లా నుండి కడియం కావ్య గారిని 2 లక్షల పైసీర్కులతోని మెజార్టీతోని ఈ ప్రజలు, వరంగల్ ప్రజలు, 7 నియోజకవర్గాల ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టినారు. ఈ రోజు ఆమెకు బ్రహ్మరథం పట్టిందంటే ఆమె ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఆమె ఇవాళ డాక్టర్ వృత్తిని పక్కకు పెట్టి ఈరోజు ప్రజాసేవ కొరకే ఇలా రాజకీయాలకు వచ్చింది. మా డాడీ రాజకీయాలు చేసిండు, నేను కూడా ప్రజలకు కొంత సేవ చేయాలనేది నా మహిళలకు ఈనాడు ఆనాడు ఏ ప్రభుత్వాలన్నా నా మహిళలను ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు నేను పార్లమెంటు సభ్యురాలుగా ఇవాళ పార్లమెంట్ లో మహిళా బిల్లులు గాని, మహిళా 33% విన బిల్లుల విషయంలో గాని నేను ప్రతి వరంగల్ నుండి నేను నా గలం, నా గొంతు, నా వాయిస్ వినిపించాలనే ఆలోచనతో ఇవాళ కడియం కావ్య గారిని ఇవాళ ప్రజలు కూడా వరంగల్ ప్రజలు, ఉమ్మడి వరంగల్ ప్రజలు ఇవాళ దాదాపు 2 లక్షల పై చిలుకులతో గెలిపించినారు మేడం. ఆమె ఈరోజు కడియం ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, బహుజనులకు ఎంతో సేవ చేసింది కడియం కావ్య గారు. మరి అదే దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా మరి ఆమెకు బ్రహ్మరథం బట్టి ఇలా మహిళా లోకం ఇలా కడియం కావ్య గారిని 2 లక్షల పై సీట్లతో గెలిపించినారు. ఈ రోజు మా ఆర్పీఐ పార్టీ ఇవాళ తెలంగాణ ఆర్పీఐ పార్టీ మరి ఈ రోజు మేము కడియం కావ్య గారికి మరి 100% మేము ఆమె ప్రచారంలో ఉండి ఆమెకు మేము ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో మా పార్టీ తరఫున మేము ప్రచారం చేయడం జరిగింది. ప్రజలతో కలిసి మాట్లాడడం జరిగింది. ఎదుటి వ్యక్తులకు కడియం కావ్య గారికి మచ్చలేని నాయకురాలు, మచ్చలేని వాళ్ళ డాడీ కూడా మచ్చలేని నాయకుడు, వైట్ పేపర్ లాంటి నాయకుడు ఈ రోజు మన వరంగల్ జిల్లాలో ఉన్నాడంటే ఈ రోజు మనం గర్వించవలసిన అవసరం ఉంది. మరి ఉన్న అభ్యర్థుల పోటీ చేసిన అభ్యర్థులు వారికి మరి ఎన్నో రకాల భూ కబ్జాలు గాని, మాఫియా గాని ఎన్నో రకాలైన వాళ్ళ మరి ఈ ఉండడం వల్లే ఇలా బీజేపీ పార్టీని ఓడియడం జరిగింది. బీజేపీ పార్టీ ఇలా అనుకుంటాను ఒక మతపరమైన పార్టీ, ఒక మతాన్నే ప్రోత్సహిస్తుంది, ప్రజలకు సేవ చేయది. ప్రజలకు వాళ్ళ నాయకులు చేయరు, వాళ్ళు చేయరు. ఇవాళ మీరందరూ అనుకుంటారు ప్రజల్లో మాత్రం బీజేపీ పార్టీని ఇవాళ చిత్తుగా వరంగల్ జిల్లాలో ఓడించడం జరిగింది. మరి ఆనాడు ఈనాడు మరి కడియం శ్రీహరి గారు అడుగుజాడలో ఇవాళ కావ్యక్క గారు నడుస్తుంది. మన ప్రజాసేవల్లో మునిగి ఉంటది, ప్రజలకు అందుబాటులో ఉంటది. ముఖ్యంగా మహిళలకు కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి, మహిళలకు కూడా అందుబాటులో ఉంటది. మరి ఎంపీ గారికి నేను ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యొక్క ఆర్పీఐ పార్టీ తరఫున వెల్లవెల్ల వాళ్లకు మేము అందుబాటులో ఉంటాం. మేము కూడా ప్రజా సమస్యల వినే మరి ప్రతి మండలంలో కూడా మా ఆర్పీఐ పార్టీ తరఫున ప్రజా సమస్యలను తీసుకుపోతాం. మరి ఈ రోజు ఎంపీ గారికి మా అన్న కడియం శ్రీహరి అన్న గారికి కూడా విన్నవిస్తాం. దాన్ని త్వరలోనే మా ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు తప్పకుండా వాళ్ళు కల్పిస్తారు. మరి మేము అందరం అందుబాటులో ఉంటాం. మేవరం పేద బడుగు బలహీన వర్గాల మరి పార్టీ ఇలా అంబేద్కర్ పెట్టిన పార్టీ ఇవాళ ఆర్పీఐ పార్టీ. త్వరలో మేము కూడా ప్రజల్లో పోతాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం, ప్రభుత్వానికి విన్నవిస్తాం. ప్రభుత్వం ద్వారా మా ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము ఇవాళ అన్ని విధాలా మరి మేము కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నది. మా సేవలను, వాళ్ళ సేవలను మేము వినియోగించాం. ఎవరైనా ప్రజాసేవల్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటది. ప్రజలకు సేవ చేయాలి తప్ప భూములు కబ్జాలు చేసడం కాదు, గుండాయిజం చేసడం కాదు, మరి అందరినీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ పెట్టుడు కాదు. ఇవన్నీ మానుకోవాలి. ప్రజల్లో ఉన్న వ్యక్తికి నిరంతరం ప్రజాసేవ చేసే వ్యక్తికి ఏనాడు ఓటమి తప్పదు. ఓటమి ఎరగడు. మరి గెలుచుకుంటే ఓడతారు. ఇవాళ కడియం శ్రీహరి 30 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నాడు సారు. మరి ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, మళ్ళా
మరి ఆనాడు కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు. మరి ఈనాడు కూడా మళ్ళా బీఆర్ఎస్ లో వేళ్ళు బీఆర్ఎస్ ప్రజల మధ్యలో ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రిగా చేసిండు, ప్రజాసేవ చేసిండు. ఇవాళ అలాంటి నాయకుడిని మనం వరంగల్ జిల్లాలో వాళ్ళ బిడ్డ ఇవాళ కడియం కావ్య గారిని ఆయన అడుగుదాడలో నడుచుకుంటూ వారసత్వాన్ని ఇవాళ ప్రజల్లో సేవ చేయాల బిడ్డ అని తీసుకొచ్చి ఇలా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించిండు. ఆమె కూడా వరంగల్ జిల్లాలో మహిళలు లేరు కాబట్టి ఇవాళ మహిళలకు ఒక ఎంపీ టికెట్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం వల్ల ఆమె భారీ మెజార్టీతో గెలిచింది. ఆమెకు ప్రత్యేకంగా నా వరంగల్ జిల్లా ఆర్పీఐ పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క